మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశానుసారం ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జీఎం ఆఫీస్ మూల వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి ముఖ్య అతిథిగా హాజరైన బొంతల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, పాతిపల్లి ఎల్లయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దాసరి విజయ్ కుమార్, బొంతల రాజేష్, ఎల్లయ్య మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని, సేవలను వివరిస్తూ ఆధునిక భారత నిర్మాత, యువ రాజకీయానికి నవ నిర్మాత రాజీవ్ గాంధీ అని, యువత వారి దారిలో నడుస్తూ దేశానికి సేవలు చేయాలని వారు మాట్లాడటం జరిగింది. अमर है, अमर है, अमर है। అసలు లెక్క ప్రకారం పార్టీ మొత్తం రావాలి. రాజీవ్ గాంధీ వర్ధంతి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దాసరి విజయ్ కుమార్, పట్టణ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ గారు, శ్రీనివాస్ గారు, తదితర నాయకులందరూ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అనేక సేవలు, అనేక మార్పులు, అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి భారతదేశంలో ప్రపంచ పటంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచినటువంటి మహానాయకుడు. ఆయన చేసినటువంటి సేవలు, ఆయన కన్నటువంటి కళలు అన్నీ కూడా ఈరోజు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మరి మక్కాన్ సింగ్ గారు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సోదరుడు ఎన్ఎస్ఐ నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి విజయ్ ఆధ్వర్యంలో మరి రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుడు, గొప్ప నాయకుడు. మరి ఏదైతే 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి మరి యువతను మేలుకొల్పిన ఎవరైతే ఉన్నారంటే అది రాజీవ్ గాంధీకే చెందుతుంది. ఈరోజు సెల్ ఫోన్ వాడుతున్నామంటే తన ఐటీ టెక్నాలజీ ఇంతకుముందుకే గత 30 సంవత్సరాల క్రితమే ఈ విధంగా చేయాలని చెప్పి ఎన్నో దృఢ సంకల్పంతో విషయాలు చెప్పడం జరిగింది. మరి టెలిఫోన్ కానీ, సెల్ ఫోన్ కానీ, మరి 18 సంవత్సరాల ఓటు హక్కు కానీ ఇవన్నీ కల్పించింది కూడా మరి రాజీవ్ గాంధీ కాబట్టి ఈ దేశం కోసం పూర్తి స్థాయిలో తన తల్లి ఆయన కూడా ఈ దేశం కోసం బలైపోయారు. ఇప్పుడున్న ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఏ ఒక్కడు కూడా దేశం కోసం కావాలి, ఏ ఒక్కడు కూడా దేశం కోసం ఏం చేయలే. కానీ బీజేపీ ప్రభుత్వం మతాలను రెచ్చగొడుతూ, కులాలను రెచ్చగొడుతూ మరి ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశ ప్రజలంతా కూడా గమనించాలి. ఈ భారతదేశం మరి విచ్ఛిన్నం కావద్దనంటే కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ప్రభుత్వం అందించాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. కాబట్టి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని ఈ రాజ్యాంగం విచ్ఛిన్నం కాకుండా, ఈ భారతదేశాన్ని విచ్ఛిన్నం కాకుండా మరి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన మార్గంలో నడుస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. ఏదైతే రాజ్ ఠాకూర్ చేసే అభివృద్ధి దాదాపుగా ఇప్పటికే 16 నెలల్లో 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి ఎక్కడ చూసినా అభివృద్ధి కనబడుతుంది. ఆయన మార్కు దట్ ఈజ్ రాజ్ ఠాకూర్ ఉన్న మార్కుతో మరి ముందుకెళ్తున్నాము. నేనంతా కూడా ప్రజలు గమనించి ఏదైతే ప్రతిపక్షాలకు సమాధానం చెప్పే విధంగా మేము కావాలి సమాధానం చెప్పేది తిరుగుబాటుదారులు మన జనమే సమాధానం చెప్తా అని చెప్పి చెప్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన సోదరుడు విజయ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.